ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన దేశవ్యాప్తంగా అదొక పెద్ద సంచలనంగా మారిపోయింది. ఏం జనం, ఏంటి కథ, అబ్బాబ్బాబ్బా నా సామిరంగా. చాలామంది చూసి అదేమన్నా పాదయాత్ర అనుకున్నారేమో. అది పాదయాత్ర కాదు, జస్ట్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి కాన్వాయ్. పాదయాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు జనం ఎలా పోటెత్తుతారో ఇవాళ గుంటూరు పర్యటన ఒక శాంపుల్ మాత్రమే అనేసి చెప్పుకోవాలి. మనం ఇంకా సినిమా భాషలో చెప్పాలంటే జన సునామీకి ఇది ఒక ట్రైలర్ అనేసి అభివర్ణించుకోవాలి. తాడేపల్లి నుంచి గుంటూరు వరకు దారి పొడవునా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలుకుతుంటే అబ్బా నా సామిరంగా అదృష్టంగా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా అవే వీడియోస్. జగన్ వెంట జనం, ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మీకు అందరూ కూడా తెలిసిందే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, గూండాలు ఏ విధంగా దాడి చేశారు. రాంబాబు గారి ఇంట్లో తెలుగుదేశం పార్టీ గూండాలు స్వైర విహారం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, వాహనాలను బద్దలు కొట్టేశారు, ఆయన కార్యాలయాన్ని కూడా నాశనం చేశారు. అదృష్టవశాత్తు అంబటి రాంబాబు గారు బతికి బయటపడిపోయాడు. దాన్ని నిజంగా సంతోషించాలి. ఆ విధంగా దాడి చేశారు. 5 గంటల పాటు దాడి చేశారు. మరోవైపు బాధితులైనటువంటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేశారు. ఆయన తిట్టేటువంటి వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు, కానీ ఆయన ఏదో ఒక మాట దొరికితే దాన్ని మాత్రం సీరియస్ పట్టించుకొని అరెస్టులు, ఇంటిని ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయడం, అబ్బా అదొక రాక్షసానందం. రాంబాబు గారి ఇంటిని, కార్యాలయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది. పరిశీలించడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. తాడేపల్లిలో ఉదయం 10-11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ స్టార్ట్ అయితే అడుగడుగునా జనం. మహా అంటే తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళాలంటే మహా అంటే బాగా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెంట భారీ జనసందోహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముందుగానే చెప్పారు, ఈ విధంగా అంబటి రాంబాబు గారిని పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి రోజు అని చెప్పేసి ముందుగానే సమాచారం ఉండడంతో దారి పొడవున ఆడ, మగ, ముసలి తేడా లేకుండా భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూశారు. వీళ్ళలో ఎక్కువగా యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి దారి పొడవున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారు అలా 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 చెయ్యి ఊపిస్తూ నెమ్మదిగా ముందుకి కదిలాడు. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి, వాళ్ళ వాహనానికి అభిమానులు అడ్డంగా కూడా నిలిచిపోయారు. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరు కూడా పాల్గొనకుండా అడ్డుకోవాలని చెప్పేసి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. దరిద్రం ఏం చేసినా ఏకంగా లారీలు కూడా అడ్డంగా పెట్టేశారు. రోడ్డుకి అడ్డంగా లారీలు పెట్టేశారు పోలీసులు, వెళ్ళకూడదని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ముందు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అడ్డంకులన్నీ కూడా తట్టుకొని జనాలు వెళ్ళిపోయారు. పోలీసులతో వాగ్వాదం చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. తాడేపల్లి నుంచి గుంటూరుకి ఏదే చెప్పాం కదా, 40 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్గేట్, మంగళగిరి మీదుగా గుంటూరుకి చేరుకోవాలి. మహా అంటే 40 నిమిషాలు. ఉదయం 10-11 గంటలకు మొదలైనటువంటి ఆయన కాన్వాయ్ సాయంత్రం 4-5 గంటలకు అంబటి రాంబాబు గారి నివాసానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నాడు. అప్రాక్సిమేట్గా 6-7 గంటల సమయం. 40 కిలోమీటర్ల దూరానికి 6-7 గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి. 10:30కి స్టార్ట్ అయితే 4:30కి వెళ్ళాడు. అంత టైం పట్టింది. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారికి దారి పొడవునా ఎంత జనం వచ్చారో, జనం ఎంతగా హారతి పట్టారో అంచనా వేయచ్చు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా అనుకుంటారు. అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె ప్రెస్ మీట్లు పెట్టి భలే మాట్లాడింది. అంబటి రాంబాబు గారి పరామర్శకి ఎవరు వెళ్ళినా అడ్డుకొని తీరుతామని చెప్పేసి సవాలు విసిరింది ఆమె ఈరోజు అడ్రస్ ఎక్కడ పోయింది, ఏ ఊరికి వెళ్ళిపోయిందో తెలియట్లే. అసలు దరిదాపులో ఎక్కడ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా. ఇంకొక విచిత్రం ఏమంటే ఆ దారిలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒకటి ఉంటుంది, దానికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారంట జంపుకు చెప్పడానికి ఎవరు లేరు. లేకపోయింటే ఈరోజు వచ్చేటువంటి జనాలకి ఆ పబ్లిక్కి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు కానీ చేసుకుంటే, వాళ్ళ కార్యాలయం మీద దాడులు చేసుకుంటే చల్లా చెదురులు అయిపోయింది. కానీ ఎక్కడ కానీ అలాంటి తప్పులు చేయలే వైసీపీ వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య, 2 కుమార్తెలు, అదేవిధంగా అల్లుడు కూడా ఉన్నట్టుగా ఉన్నాడు. వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సంఘటన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నాడు. అలాగే ఇంటినే కార్యాలయాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ గూండాలు ధ్వంసం చేశారో దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చితంగా పరిశీలించాడు. తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో కూడా విరుచుకుపడ్డాడు. మీరు విష బీజాలు నాటారు, రానున్న కాలంలో ఇవే చెట్లు అవుతాయి, తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో హెచ్చరిక కూడా ఇచ్చాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం కూడా జరిగింది. సో ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఆయన ప్రతిష్టని ఆయన కాపాడుకుంటూ ఆయనకు ఎదురుగా వస్తుంటే వ్యక్తులు పచ్చి బూతులు తిట్టుకుంటూ వస్తుంటే ఆయన ఫ్లోలో పాపం ఏదో ఒక మాట అనేశాడు. తప్పు అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. మళ్ళీ అవును అది తప్పే, అలా రాకుండా ఉండాల్సింది, నా నోట్లో నుంచి మాట దొర్లింది, రాకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆయన తన తప్పుని సరిదిద్దుకున్నాడు. అయినా కానీ వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం, మామూలు దౌర్జన్యం కాదు ఇది ముందు ముందు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. పాపం మేడం గారు గల్లా మాధవి గారు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మన పెమ్మసాని సార్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ దీని పరిణామాలు ఫ్యూచర్లో చాలా ఉంటాయి. ఆయన జగన్మోహన్ గారు మళ్ళీ చెప్పాడు, వీటి మీద అన్నిటి మీద మళ్ళీ విచారణ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ ఒక్కరినే వదలాం అని చెప్పేసి చెప్పాడు. ఆ టయానికి వీళ్ళందరూ కూడా మేబీ బొక్కలోకి వెళ్ళొచ్చేమో. మేడం గారు కొంచెం అనిమనిగా ఉండండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మీ క్యాడర్ మిమ్మల్ని జాకిలు పెట్టి పైకి లేపుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు కూడా దాన్ని సమర్థించడం లేదు. దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ గుంటూరులో ఉన్న జనాలంతా కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. అంటే ఎక్సెప్ట్ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళంతా కూడా పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు ఆయన ఇంటి మీద దాడి గురించి, మీరు చేసినటువంటి రాద్ధాంతం గురించి.